15 ఆగస్టు లోపు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తావా? సీఎం రేవంత్ కు హరీష్ రావు సవాల్. కాంగ్రెస్ గ్యారంటీలే ఆ పార్టీకి భస్మసుర హస్తమైతాయి. ఓట్ల కోసం రుణమాఫీ పేరిట నాటకాలు ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా సీఎం హోదాకు తగ్గట్టు మాట్లాడితే మంచిదని వ్యాఖ్య. అసలు సీఎం హోదాకి గాని, సీఎం పదవికి గాని, సీఎం పర్సనాలిటీకి గాని రేవంత్ రెడ్డి సూటబుల్ కాదు. ఆ తీరుగా ఆయనే ప్రవర్తించడం లేదు. ఆయన ఇంకా 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 ఒక గల్లీ స్థాయి లీడర్ లాగా, ఒక గల్లీ స్థాయి కార్యకర్తలాగా విద్వేషాలను, భయంకరమైన బూతులను రెచ్చగొట్టే విధానాన్ని అవలంబిస్తున్నాడు. కానీ ఆయన ఒక పరిపక్వత కలిగిన నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రి సీటుకు వన్నె తెచ్చే నాయకుడిగా మాత్రం ఆయన మాట్లాడడం లేదు. ఆయన ప్రవర్తన అట్లా లేదనేది కూడా తెలంగాణ ప్రజలు ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కూడా. నిజంగా ఇక్కడ హరీష్ రావు చెప్పినట్టు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు, 6 గ్యారంటీల్లో ఉన్న 13 హామీలతో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో 42 పేజీల మేనిఫెస్టోలో 413 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ 420 హామీలే కాంగ్రెస్ పార్టీని నిండా ముంచబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేబోతున్నాయి అనేది నిజంగా ప్రజలకు అతి త్వరలో తెలుస్తాయనేది కూడా ఇక మనం చూసుకోవచ్చు. ఇక హరీష్ రావు సవాల్ విసిరేండు. నువ్వు ఆగస్టు 15 లోపు నిజంగా రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని అడిగిండు. మరి దానికి రేవంత్ రెడ్డి గారు మీరు సిద్ధంగా ఉన్నారా? రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? రైతుల పట్ల మీకు నిజమైన ప్రేమ ఉన్నదా, నిబద్ధత ఉన్నదా? హరీష్ రావు గారు అడిగినట్టు మీకు ఆ ధైర్యం ఉంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సభలకు తిరుగుతాను కదా, ఆగస్టు 15 లోపు నేను చేయకుంటే ఇగో ఈ ముఖ్యమంత్రి పదవిని విడిచిపెట్టిపోతానే దమ్ము ఉంటే సవాల్ చేయి, గప్పు నమ్ముతాం.